వెనుకొండ ప్రాంతంలో ఒక మహిళ అత్తరు సీసాలు అమ్ముతూ జీవనం సాగిస్తూ ఉండేది. ఆ మహిళ తన కాళ్లపై తను నిలబడి కుటుంబాన్ని పోషిస్తూ తన సంస్కృతిని వదిలిపెట్టకుండానే తన మనుగడను సాగిస్తూ జీవన పోరాటం చేయడం అనేటువంటిది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఆ మహిళపై నేను రాసినటువంటి ఒక కవిత అత్తరు బూబు. కోస్తాంధ్రాలో ముస్లిం స్త్రీలను బూబు అని పిలుస్తారు కనుక ఈ టైటిల్కి అత్తర బూబు అని పేరు పెట్టాను. ఆమె నదిలా ప్రవహిస్తూ ముళ్ళను మనదేలిన కళ్ళను దాటుకుంటూ పోతుంది. ఆత్మీయతను అస్త్రంగా చేసి అగరువత్తిలా కొద్ది కొద్దిగా కాలుతూ ఆఖరి అంకం కేసి సాగిపోతుంది. అగ్గిలాంటి బూబు అవనిపై విరిసిన సౌశీల్యాల అత్తరు పుష్పం బూబు. పేగుబంధం కోసం రెక్కల్ని ఊడల్ని చేసి తను మర్రి చెట్టు నీడయ్యింది. లేలేత క్షణాన సూర్యమ్మ పొదుగు నుండి వెలుతురు పాలు చుర్రుకుంటున్న లేగదూడ భూమిలా ఫజర్ నమాజ్ చదివాక నమాజీ మోముపై విరిసే చిద్విలాసంలా విప్పారిన నెమలీకవుతుంది. విశ్వాసకాంతుల్ని కాజేసుకుని కళేబరాల కాష్టంలా మారిన గల్లీలన్నీ ఆ పాదస్పర్శతో సంస్కృతి పరిమళాలై విచ్చుకుంటాయి. ఎవరైనా ఎకశక్యంగా అత్తరు సీసాలమ్మే బూబుకు ఆ పరదా ఎందుకో అంటే, బేటా నువ్వు మేము కప్పుకున్న దేహతెరల్ని చూస్తున్నావు. జారిపోయిన నీ విలువల అంగీని వెతుక్కోవడం లేదంటోంది. ఫలబద్ధకాని కాలానికి, సూత్ర పద్ధత లేని జీవితానికి కసువుకి అసువుకి వ్యత్యాసాన్ని చెప్తుంది. బూబు ఒక సూఫీ, బూబు ఒక పోరాటం. బూబులంతా కట్టుబానిసలంటూ కనికట్టు చేస్తున్న కచ్చా నాలుకలకు బూబు ఒక సమాధానం. శిరమెత్తిన శౌర్యానికి బూబు ఒక శిఖరాగ్ర శిరస్సు. ధన్యవాదాలు.